స్టాక్ మార్కెట్లో లాభాలు రావచ్చు, కానీ అధికమైనటువంటి ఆశలు పనికిరావు. ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి ప్రేమలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు గణపతి ప్రార్థన చేయటం అనేటటువంటి చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 10:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బాగా పని ఒత్తిడి పెరిగేటటువంటి కాలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొంచెం బిజీ అంటే బిజీనెస్ పెరుగుతుందని చెప్పాలి. శత్రువులపై కూడా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే లీగల్ పరమైనటువంటి విషయాలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి విషయాలలో కూడా వారికి విజయం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు వీలైతే చక్కగా సద్బ్రాహ్మణుడికి చక్కటి ఆకుకూరలు దానం చేయండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ సంబంధాలపై కానీ వ్యాపార సంబంధాల మీద కానీ ఫోకస్ పెరుగుతుంది అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి యొక్క మూడు కూడా అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలలో కూడా అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది సంబంధాల మొత్తాన్ని కూడా మరలా రీసెట్ చేసేటటువంటి దశగా ఉండబోతుంది. నిజమైనటువంటి బంధాలు బలపడతాయి, బలహీనమైనటువంటి బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. దంపతులు ఇద్దరూ కలిసి శివాలయంలో దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారికి మొత్తం మీద ఈ 10 రోజులు కనుక చూసినట్లయితే భావోద్వేగ పరీక్షలతో కూడినటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. అంటే అన్ని విషయాల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలకు సమస్యలకు సమాధానం దొరికేటటువంటి కాలంగా ఉంటుంది. అంటే విశ్వమంతా కూడా మీ జీవితాన్ని మెల్లగా కొత్త దారిలోకి తీసుకెళ్తుంది అని చెప్పాలి. మీరు గతంలో వదిలేసినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.